యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యో ఏం కాదు, ఏడవద్దు బామ్మ ప్లీజ్. ఏం కాదు తాతయ్యకి. సింగింగ్ చేస్తూ అల్లరి చేస్తూ ఉండేవాడు పాపం. పాపం. తాతయ్య గారు లేవండి. మిమ్మల్ని తాతయ్య గారు లేవండి. లెమ్మంటుంటే వినపడట్లేదా? నేనంటే కోపమా? దేనికి కోపం? ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు సంగీతమే రాదు. మీరు పాట పాడితే తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. అన్నయ్య, మీరు ఎప్పటికీ గాన కోకిల కాలేరు. ఆ పేరుని మీరు మార్చేసుకోండి. రోజు మీరు పాట పాడి హింస పెట్టేవాళ్ళు కదా. ఇక ఆ గోల తప్పిందని పండగ చేసుకుంటాం. ఇప్పుడు మీరు సాధన చేసే సంగీత వాయిద్యాల్ని బయట పారేస్తాను. మీకు సంగీతం రాదు, పాడటమే రాదు. తాతగారు, తాతయ్య నేను నిజమే చెప్తున్నాను. మీరు కొట్టినా సరే మీకు సంగీతం రాదు, రాదు. ఏవండి, మీకు సంగీతమే రాదు, 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 రాదు. అవును. అమ్మగారు, అయ్యగారు మనకు దక్కారండి. మనిషిని కదిలించే శక్తి పాటకి అక్షరాలకి ఉందంటారు. ఇవాళ నువ్వు అదే చేసావమ్మా. పూర్తిగా కోమాలోకి వెళ్ళిన మనిషిని మళ్ళీ మామూలు మనిషిని చేశావు. గురువుగారు, మీరు ఎక్కువగా ఎక్సైట్ అవ్వకండి. ఇక మీకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను. తాతగారు ఉంది కదా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ అమ్మ పసుపు కుంకాలు నిలబెట్టడానికే వచ్చింది. నువ్వు ఏమైపోతావో, నీ కాపురం ఏమైపోతుందో అని గుడిలో పూజలు చేయించాలని నేను ఆలోచిస్తుంటే
సాక్షాత్తు అమ్మవారిలా వచ్చే నా భర్త ప్రాణాలు కాపాడి నా తాళి బొట్టు నాకు దక్కించావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనమ్మా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. మా అమ్మగారు మా అమ్మాయి ఏడవకు, అంత మాట అనొద్దు, మీరు పెద్దవారు. గుండమ్మా, తాతయ్య గారు, మీకు సంగీతం రాదని తప్పుగా మాట్లాడాను, మీరేం అనుకోకండి. నా మాటలు మీకు బాధగా అనిపిస్తే నన్ను 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 కొట్టండి, నన్ను కొట్టండి, కొట్టండి తాతయ్య గారు, కొట్టండి 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 తాతయ్య గారు. గుండమ్మా, ప్రాణం పోసేది అమ్మ. అమ్మని ఎవరైనా కొడతారా? హలో ఉసే నేనే. ఏంటో చెప్పు. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కబురు లేదు, కాకరకాయ లేదు. ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో ఏం తెలియట్లేదే. నిజం చెప్పు. నేను ఎలా ఉన్నానో అని తెలుసుకోవడానికి చేసావా, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందోనని తెలుసుకోవడానికి కాల్ చేసావా? రెండూనే. అన్నట్టు అరుంధతి భర్త నువ్వు గ్రిప్లో పెట్టుకున్నావా? ఆ గుండమ్మ కంటే నువ్వే మంచిదానివని అనిపించుకున్నావా? అన్నీ నేననుకున్నట్టే జరుగుతున్నాయి నాయనమ్మా. నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయింది ఇక్కడ ఒకటి జరిగింది నానమ్మా. ఏంటి అది? ఆ గుండమ్మ ఆదిలు త్వరలోనే విడిపోతారంట. చిలక జోష్యం చెప్పించావా? చెప్పింది చిలక జోష్యుడు కాదు, ఎవరో తపశ్శక్తి ఉన్న అఘోరా. అవునా? హా, ఆ మాట విన్నప్పటి నుంచి ఆ గుండమ్మ వణికిపోతుంది. ఆ అరుంధతి ఎలాగైనా ఈ గండం నుంచి గుండమ్మని బయటపడేయాలని తాపత్రయపడిపోతుంది. 21 బిందెలతో దేవుడికి అభిషేకం చేస్తే ఏదో ఫలితం ఉంటుందని చెప్తే అది చేయాలని నిర్ణయించారు. ఎలా నిర్ణయిస్తారే? వాళ్ళు విడిపోరుగా. నేనుండగా అభిషేకాలు పరిహారాలు ఎలా జరగనిస్తాను నానమ్మా? ఇది ఓన్లీ నాకు దేవుడిచ్చిన అవకాశం. అది చేసే పూజలు పరిహారాలు ఏవి జరగకుండా చేస్తాను. వాళ్ళు విడిపోవడం నేను కళ్ళారా చూస్తాను. ఆ శుభవార్త చెప్పడం కోసం నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే. ఎందుకే ఏడుస్తున్నావు? బతికిపోయాడు, మళ్ళీ వీడి మాటలు వినాల్సి వస్తుందనా? చాలే ఊరుకోండి. నువ్వు స్పృహ లేకుండా అలా పడుంటే పై ప్రాణాలు పైనే పోయాయి. ఆయు క్షీణమని ఊరుకున్నాను కానీ లేదంటే ఆ గుండమ్మ కళ్ళకి దండం పెట్టాలి నేను. తాతగారు, తాతగారు, ఇదిగోండి ఈ టాబ్లెట్ వేసుకోండి. వేసుకోండి. థ్యాంక్స్ నా వారసురాలా. తాతగారు, మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి. అవును తాతగారు, మీకెవరూ లేరని అసలు ఫీల్ అవ్వకండి. మీకు మేమంతా ఉన్నాంగా. శివరాత్రి అయిపోయి మేం మా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మీరు కూడా మాతో పాటు వచ్చేయండి తాతయ్య. అక్కడ అందరం కలిసి ఉందాం. ఈ కట్టెలు రెండు ఈ మట్టిని వదిలి రాలేవయ్యా.
ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఏమైనా ఈ మట్టిలోనే. ఏంటి తాతగారు, ఎవరికోసం చూస్తున్నారు? మా అమ్మ ఎక్కడా? అమ్మా? అమ్మెవరు? అదే నాకు ప్రాణం పోసింది కదా, నా మనవరాలు గుండమ్మ. తనేది? అమ్మా ఏదో నిన్ను ఒక్కసారి కాపాడేసరికి అంత ఎక్కువైపోయిందా అది? అమ్మా గుండమ్మా, గుండమ్మా, గుండమ్మా. ఏంటి బామ్మ? తాతయ్య పిలిచారమ్మా. ఏంటి తాతయ్య గారు? రా అమ్మా, వచ్చి కూర్చో. కూర్చో. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం చేస్తుంది పాపం, ఏదో శివరాత్రి పండక్కి మన ఇంట్లో సరదాగా గడిపెళ్తారని పిలిస్తే వీళ్ళిద్దరూ త్వరలో విడిపోతారని ఆ స్వామీజీ చెప్పారు. ఆయన మాటకి తిరుగుండదు అంటున్నారు. ఏమవుతుందో మరి. ఆయనంటే అయిపోతుందా? భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది లేకపోతే ఒక్క మాట కూడా వాళ్ళని వేరు చేస్తుంది. అదే ప్రేముంటే భగవంతుడు కూడా వాళ్ళని వేరు చేయలేడు. భగవంతుడికి చేతులు కట్టేసే క్షణాలు కూడా ఉంటాయిరా మనవడా. అది మనకి తెలియకపోవచ్చు, కానీ ఆ స్వామికి తెలిసింది. అదే చెప్పాడు. అయినా నువ్వేం భయపడకమ్మా. పంతులు గారు చెప్పారు కదా, పూజ చేస్తే పరిహారం జరుగుతుందని. నేను దగ్గరుండి నీతో పూజ చేయిస్తాను. అవును బాబు గారు, మీరు అమ్మాయి గారితో పూజ చేయిస్తారు కదా, అలాగే నా పెళ్లి కూడా చేయించండి బాబు గారు. ఒరేయ్, ఇప్పటి వరకు పుట్టుక చాలు. ఈ రెండింటి గురించి ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు వాటితో పాటు మూడోది కూడా తయారైందిరా. ఏంటండి అది? నీ పెళ్ళి. అది కూడా ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేర్రా. ప్రాణాలు కాపాడగానే ఇది నీకు అమ్మ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాపురం నిలబెట్టడం కోసం పూజ చేయించడానికి సిద్ధమైపోయావా? భగవంతుడు వీళ్ళని విడదీయాలి అనుకుంటే ఆపడానికి మీరంతా ఎవరు? అది కూడా నేనుండగా. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? తాతయ్య గారు త్వరగానే రికవరీ అయ్యారు కదా. నేను ఆలోచిస్తుంది ఆయన గురించి కాదు, మన గురించి. మన గురించా? ఎందుకు ఆలోచించటం? ఓ, ఆ రోజు స్వామీజీ అలా చెప్పారన్నా? ఏం కాదండి, రేపెటు పరిహారం కోసం పూజ చేస్తున్నాం కదా, అంతా చక్కబడుతుంది. నాకా నమ్మకం ఉందండి. నాకు లేదు. లేదండి, చిన్నవాడైనా మన బాబీ ఒక మంచి మాట చెప్పాడు. భార్యాభర్తల మధ్య ప్రేముంటే వాళ్ళని ఆ భగవంతుడు కూడా వేరు చేయలేరని. అది నిజం. ఇప్పుడెందుకు భయం? మన మధ్య వాళ్ళు చెప్పినట్టు ప్రేమ ఉందంటావా? ఎందుకు లేదండి?
చూడు గుండమ్మా, నిన్ను బాధ పెట్టాలని కాదు, కాసేపు ఓపెన్గా మాట్లాడుకుందామా? నిన్నెప్పుడైనా ప్రేమగా చూశానా నేను? నువ్వు అంటుంటావుగా మనస్ఫూర్తిగా మీ అంతటా మీరే నన్ను భార్యగా దగ్గరకు తీసుకునే రోజు వస్తుంది అని. నేను ఎప్పుడైనా ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకున్నానా? ప్రేమ లేనప్పుడు, భగవంతుడు మనం విడిపోవాలని రాత రాసినప్పుడు ఈ పరిహారాలు పనిచేస్తాయా? మన పిచ్చి కాకపోతే. విడిపోవాలనేదే రాత అయినప్పుడు పూజ చేయించినా విడిపోతాం, చేయించకపోయినా విడిపోతాం. ఇంతటి దానికి ఇంకా ఇక్కడే ఉండి ఎందుకు ఈ తాపత్రయం? అందుకే ఇవేం వద్దు, రేపే మనం మన ఊరు వెళ్ళిపోదాం. ఏమండి, మనిషికి ఏదో ఒక రోజు చావొచ్చి తీరుతుందని అందరికీ తెలుసండి. అలా అని రోడ్డు మధ్యలో పడుకుంటామా? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పరిహారాలు చేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు కదండి. గుళ్ళో పెరిగే మొక్కైనా సమయానికి నీళ్లు పొయ్యకపోతే ఎండిపోతుంది. జీవితం కూడా అంతేనండి. రోగాల్ని బట్టి మందు, పరిస్థితుల్ని బట్టి పరిహారం. నువ్వెన్ని చెప్పినా నాకైతే హోప్ లేదు. సరేనండి, ఆ అఘోరా చెప్పడం పక్కన పెట్టండి. మీకు నాతో విడిపోవాలనుందా? నేను అలా అనడం లేదు. ఏ? విడిపోవాలని లేదు అంటే కలిసి ఉండాలని ఉన్నట్టే కదా. నిజంగా ఆ దేవుడు ఏమనుకుంటున్నాడో, మీ మనసులో నా గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ గుండమ్మ బ్రతికుండేది అది మీతోనే. చనిపోయింది అంటే అది మీ చేతుల్లోనే. దాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. అయ్యో, శుక్రవారం పూట ఇలా జరిగిందేంటి? జరగబోయేదానికి ఇది సూచన అనుకుంటున్నానా? మీకు దండం పెడతానండి, దయచేసి అలా మాట్లాడకండి. మీరు ఇలా రండి, రండి. భగవంతుడా, నీకు ధర్మం కాదు, నీ సంకల్పమే మేం విడిపోవడం అయితే గనక నువ్వు అసలు దేవతవే కాదు. ఏ జన్మలో చేసుకున్న పాపమో శాపమై ఇవాళ నన్ను ఇలా వెంటాడుతోంది. అదే నిజమైతే నా తప్పుని మన్నించు, ఆ పాపాన్ని తొలగించు.
రేపు పాప పరిహారం కోసం పూజ చేస్తున్నాను. ఎలాంటి ఆటంకం కలగకుండా నువ్వే రక్షగా ఉండి పూజ నిర్విఘ్నంగా పూర్తి చేయించాలి.